చప్పా పెట్టకుండా పోయిండాడు. గొట్టం ఊరు గొట్టం. మాది రుణ బంగారం అని చెప్పి ఫైనాన్స్ ఒకటి ఉంది కదా, గోల్డ్ లోన్. వాళ్ళకి ఇది కొత్తగా షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ డబ్బకి ఎటుపక్క హోల్ లేకుండా చేశాడు. ఇక్కడ ఇటుపక్క అటుపక్క ఎటుపక్కలే హోలు. వైర్ లాగాలంటే కష్టం. పాపం మనోడు కుట్టి కుట్టి ఏళ్ళు పక్కలు కొట్టుకుంటాడు. తప్పదు. అది ఇచ్చావు ఆ పక్క ఎటుపోయిందా? ఆఖరికి నేను దొడ్లో ఉండి లాక్కుని వచ్చా వైరు. ఇగో చాలు. వాటర్ పైప్ అడ్జస్ట్ చేసి వాటర్ పైప్ లైన్ పగల కొట్టావు. ఎంత వస్తుంది పవరు? డైరెక్టరా కాన నువ్వే. హాయ్ ఫ్రెండ్స్, ఈ బిఎస్ఎన్ఎల్ నెట్ బిగిస్తున్నావు. ఈ బ్యాంకింగ్ ముత్తూట్ మణిపురం బ్యాంక్ దా ఎదురొద్దు. వద్దులే, అంత వైరల్ వద్దు. పట్ట 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 అటు చేసి ఏళ్ళు పగలు కొట్టుకున్నావుగా బ్యాంకు కోసం. బ్యాంకు కోసం కూడా కాదు అన్న. ఈసారి వచ్చినప్పుడు ఏళ్ళు పగలు కొట్టుకున్నా అన్న, ఒక గ్రామం బంగారం ఇప్పి అన్నాను. ఒక్కడికి వీడు డిస్కౌంట్ వస్తుందా? లేదు. నీళ్ళు రాట్లా. వాడంటే చూడు ఫుల్ సెక్యూరిటీ. దొంగ బయటికి పోవడానికి కూడా లేదు. సర్వీస్ ఛార్జ్ చేయమంటే నొప్పి వస్తుంది. నాటికైతే నొప్పి రాదుగా. అవి సేఫ్టీకి లేదనుకో, వీళ్ళు కొత్త దింపుతో తీసుకునే అమ్మాయి ఎవరు ఉంటే చూడండి, పెళ్లి చేసుకుంటే పట్లు. ఇందాక నాకు కూర్చుని ఆంటీ చెప్తుంది అలాగే దొరికిద్దామని చూస్తున్నాను. నువ్వు దీనిలో మాట్లాడుతున్నావు, బయట మాట్లాడుకోవాలి. అంతా సీక్రెట్. సరిపోద్దా ఇది? ఎక్కువ కాదు సార్, వాళ్ళకి కొంచెం ఎక్కువ కావాలంటే.
వాళ్ళు బాక్స్ ఇక్కడ పెడతారేమో సర్వర్లో. గజ్జం మనం వేసాము దాంట్లో నుంచి గజ్జం పెట్టుకున్నాం. అటు నుంచి డబ్బులు తీసుకోవాలి. అటు నుంచి ఇప్పుడు ఏంది మళ్ళీ బ్రేక్ వెళ్ళాలి. రోజు వాడారు ఇల్లంటే ఉందిగా పోయేది. పొద్దున్న నీకు సెలవు పెట్టి ఆగిపోయా. ఒకటి చేద్దాం అనుకోండి, ఇంకోటి అవుతుంది. ఇది నేను కొట్టాక అది అలా రాదు. రేపు అమావాస్య అంట. ఏం అసలు నేను రాను, డ్యూటీకి అసలు రాను. కట్ చేసిందా లైబ్రరీ కట్ వాసుగడ్ కూర్చొని పెట్టాలి. ఇది మార్జిన్ వాసుగడ్ దాంట్లో పెట్టాలి. ఫైబర్ ఫైబర్ కావాలి వాసుగడ్ కొత్త దిగడానికి. ఇలా తీస్తాం, కట్ అయింది. మళ్ళీ చిన్న తీయాలి. వాసుగడ్ కొత్త లిక్విడ్ ఏడా ఉంది. ఏమో తుడవటానికి వాసుగడ్ కొత్త. తర్వాత ఎర్రగా ఇది పెట్టి తుడితే చల్లగా ఉంది. వాళ్ళ అమ్మ ఒక్కటే ఉంది ఇంట్లో. ఈ డెబ్బై లేడంటే లేడు అని చెప్తున్నాను. దీంట్లో ఈ డజన్లో వాసుగడ్ డజన్లో పెడతాను. దేనికి సిల్వర్ పెట్టి తీసుకొని పోతాను అన్నాడు డబ్బులు. ఇప్పుడు అర్జెంట్ అయ్యేది అన్నాడు. అర్జెంట్ అంటే ఇప్పుడు కుదరదన్నా. వాడు మాదల్లో ఉంటాడు దెంగించుకుంటా. వాడికి మాదలకి వాడికి ఫోటోలు పెడతా. ఫోటోలు పెడుతున్నా ఇంతవరకు పెట్టలే. వాడు వాసుగడ వాడికి వాసుగాడు పేరు వాసుగాడు ఇక్కడ ఉంటాడు అన్న. వాడు కన్నింగ్ నాయాలి మొత్తం. 10,000 కావాలంట. 10,000 వస్తాయో లేదు. మళ్ళీ వాడు తీసుకెళ్ళకపోతే మన ఎత్తిన పడుతుంది. 10,000 రాలేదు అనుకో మనకు గజ్జం పడిద్ది. బంగారం నీకు ఇస్తానండి 10,000కి. బంగారం కాదు, అది సిల్వర్. అదే పట్టీలో చేయించుకుంటా. ఎంత ఉన్నాయంటే అంతా ఎన్ని తులాలు కూడా తెలియదు వాడికి. తీసుకొచ్చాడు ఎంత డబ్బాలు. డబ్బులు మళ్ళీ రాలేదనుకో మనకు గజ్జం పడిద్ది. అందుకని ఫోటోలు పెట్టు. ఓకే అనుకుంటే బంగారు షాప్ దగ్గరికి వెళ్దాం, అబ్బాయిని పిలుచుకొని వస్తానే అని చెప్పి 10,000 అబ్బాయి చేత ఇప్పిస్తా. ఫోన్పే ఎప్పుడు చేసినా పర్లేదు. ఫోన్పే ఎప్పుడు చేయడం కాదు. నీకు దెంకొని పోయిన తర్వాత అసలు డబ్బులు ఏం లేకుండానే ఇప్పిమంటున్నాడు వాడు. ఏం లేకుండా ఎవడిస్తాడన్నా. అందరూ ఐపీఎల్ పెట్టి దింకెళ్తున్నాడు. నీకు ఇప్పించాను అనుకో, రేపు ఇచ్చినవాడు నా దగ్గరకు వస్తాడు. నువ్వే ఇప్పించింది నన్ను వేసుకుంటాడు. ఇంకా ఇరవై 23 ఇస్తే ఎంత వచ్చింది చూడండి. ఇప్పుడు చూడు ఐసుకొంత అవుతున్నట్టు 23. అంతేలే. అది పెద్ద బాక్సులు పెట్టాలి ఈసారి. అమ్మో చుక్కలు చూపించింది. అయ్యో రాటు దొరకే, లేకపోతే ఇందాక దెంగితే లోపల పోయేది. ఆఖరిగా ఆ రాటు కూడా ఇరిగిపోయింది. అదేముంది, అది తుక్కు పట్టిపోయింది. అది అందుకే రాయి వచ్చింది. నీ చేతులు నా చేతులు ఇరిగింది అది పటక్కని. ఇప్పుడు దీని తర్వాత ఏందయ్యా పరిస్థితి? బ్రేక్. ఏది అమరావతి? నెక్స్ట్ అమరావతి అంటే అమరావతి, ఇది అంటే ఇది. ఏది? రెండు ఉండయా? రెండు ఉన్నాయి. అమరావతి కాదు.
ఇంకోటి అడ్రస్ ఆడ చెప్పాడు, ఫోన్ నెంబర్ పెట్టిండు. నా కొడుకుని అన్నాల ముందు అయ్యా ల్యాండ్లైన్ నెంబర్ అడిగా, ఇది 3100 కలుపుకోవాలి. ల్యాండ్లైన్ నెంబర్ తీసుకో.